హలో అండి. అందరికీ నమస్కారం. శ్రీరామనవమి ఎందుకు జరుపుకుంటాం? ఆ రోజు ఏం చేయాలి? మొదటిగా శ్రీరామనవమి అంటే ఏమిటి? ఇప్పుడు తెలుసుకుందామండి. శ్రీరామనవమి అంటే కేవలం ఒక పండుగ కాదు. ఇది ధర్మం పుట్టిన రోజు. ఇది సత్యం భూమిపై అడుగుపెట్టిన రోజు. ఇది మర్యాద, నీతి, భక్తి, కుటుంబ విలువలు, కర్తవ్య బోధ మనుషులలో నింపడానికి శ్రీ మహావిష్ణువు శ్రీరాముడిగా అవతరించిన పవిత్ర దినం. అందుకే మనం శ్రీరామనవమిని ఎంతో భక్తితో, పవిత్రతతో, ఆనందంతో జరుపుకుంటామండి. శ్రీరామనవమి ఎందుకు జరుపుకుంటామంటే అది భూమిపై అధర్మం పెరిగిన కాలం. త్రేతాయుగంలో భూమిపై అధర్మం చాలా పెరిగిపోయింది. రాక్షసులు మహర్షులను, ఋషులను, యజ్ఞాలను, సత్యాన్ని, ధర్మాన్ని అడ్డుకోవడం మొదలుపెట్టారు. ప్రజలు భయంతో జీవించేవారు. మహర్షులు యజ్ఞాలు చేయలేకపోయారు. దేవతలు కూడా బాధపడే స్థితి వచ్చింది. ఆ కాలంలో రావణుడు అనే మహాబలశాలి తన తపస్సుతో ఎన్నో వరాలు పొంది తన అహంకారం, అన్యాయం, అధర్మంతో లోకాన్ని బాధపెట్టడం ప్రారంభించాడు. దేవతలను భయపెట్టాడు. ఋషుల యజ్ఞాలను భంగం చేశాడు. ధర్మాన్ని కించపరిచాడు. తన బలాన్ని దుర్వినియోగం చేశాడు. అప్పుడు దేవతలందరూ, ఋషులందరూ కలిసి శ్రీ మహావిష్ణువును ప్రార్థించారు. ప్రభు, భూమిని రక్షించండి, ధర్మాన్ని కాపాడండి అని. అప్పుడు శ్రీ మహావిష్ణువు చేసిన దివ్య సంకల్పం తెలుసుకుందామండి. దేవతల ప్రార్థన విని శ్రీ మహావిష్ణువు ఇలా సంకల్పించాడు: నేను మానవ రూపంలో భూమిపైన అవతరించి అధర్మాన్ని నాశనం చేసి ధర్మాన్ని స్థాపిస్తాను అని. ఇది చాలా గొప్ప విషయం అండి. ఎందుకంటే ఈసారి భగవంతుడు కేవలం రాక్షసుణ్ణి సంహరించడానికి మాత్రమే కాదు, ఒక మనిషి ఎలా ఉండాలి, ఒక కుమారుడు ఎలా ఉండాలి, ఒక భర్త ఎలా ఉండాలి, ఒక సోదరుడు ఎలా ఉండాలి, ఒక రాజు ఎలా ఉండాలి అనేది ప్రపంచానికి చూపించడానికి వచ్చాడు. అందుకే శ్రీరాముణ్ణి మర్యాద పురుషోత్తముడు అని కూడా అంటారండి. ఇప్పుడు దశరథ మహారాజు గారికి కలిగిన బాధ ఏమిటో తెలుసుకుందాం. అయోధ్యకు రాజు దశరథ మహారాజు. ఆయన గొప్ప ధర్మరాజు. ప్రజలను తన పిల్లలలా చూసుకునేవాడు. కానీ ఆయనకు ఒక పెద్ద బాధ ఉంది. ఆయనకు సంతానం లేదు అని. ఆయనకు 3 మహారాణులండి: కౌశల్యాదేవి, కైకేయీదేవి, సుమిత్రాదేవి. రాజ్యం ఉంది, సంపద ఉంది, గౌరవం ఉంది. కానీ వారసుడు లేకపోవడం వల్ల దశరథుడు చాలా దుఃఖించాడు. అప్పుడు ఋషులు దశరథ మహారాజు గారికి ఇలా సూచించారు: పుత్ర కామేష్టి యాగం చెయ్యండి, దైవ అనుగ్రహంతో సంతానం లభిస్తుంది అని. ఇప్పుడు పుత్ర కామేష్టి యాగం శ్రీరామ జన్మానికి కారణమైన దివ్య ఘట్టం గురించి తెలుసుకుందామండి. మహర్షి ఋష్యశృంగుడు ఆధ్వర్యంలో పుత్ర కామేష్టి యాగం జరిగింది. యాగం పూర్తయ్యాక అగ్నిదేవుడు ఒక దివ్య పాయసం తీసుకొని వచ్చి దశరథ మహారాజుకు ఇచ్చాడు. ఆ దివ్య పాయసం సాధారణం కాదండి, అది దైవ ప్రసాదం. అది విష్ణువు అవతారానికి మార్గం. దశరథుడు ఆ పాయసాన్ని తన భార్యలకు పంచాడు. కౌశల్యాదేవికి ఒక భాగం, కైకేయీదేవికి ఒక భాగం, సుమిత్రాదేవికి మిగిలిన 2 భాగాలు. ఆ దివ్య ప్రసాదం వల్ల కౌశల్యాదేవికి శ్రీరాముడు, కైకేయికి భరతుడు, సుమిత్రకు లక్ష్మణుడు, శత్రుఘ్నుడు జన్మించారు. శ్రీరాముడి జననం ఎందుకు ఈ రోజు అంత పవిత్రమో తెలుసుకుందామండి. చైత్రమాసం శుక్లపక్షం నవమి తిథి పునర్వస్తు నక్షత్రం మధ్యాహ్న సమయంలో అయోధ్యలో కౌశల్యాదేవికి శ్రీరాముడు జన్మించాడు. ఆ సమయానికి దైవలోకంలో ఆనందం వెల్లివిరిసింది. గంధర్వులు గానం చేశారు. పుష్పవర్షం కురిసింది. ఋషులు స్తోత్రాలు చేశారు. అయోధ్య అంతా ఉత్సవంగా మారింది. ఇది కేవలం ఒక రాజకుమారుడు పుట్టిన రోజు కాదు, ధర్మం పుట్టిన రోజు, సత్యం రూపుదాల్చిన రోజు, కరుణ మానవ రూపంలో వచ్చిన రోజు, భగవంతుడు మనిషిగా ఇంటికి వచ్చిన రోజు. అందుకే ఆ పవిత్ర దినాన్ని మనం శ్రీరామనవమిగా జరుపుకుంటామండి. శ్రీరామనవమి యొక్క నిజమైన ఆధ్యాత్మిక అర్థం తెలుసుకుందామండి. శ్రీరామనవమి అంటే రాముడు పుట్టినరోజు అంతే కదా అనుకుంటారు. కానీ దీనిలో చాలా గొప్ప సందేశం ఉందండి. శ్రీరాముడు ఈ లోకానికి వచ్చి మనకు చూపించింది: కష్టం వచ్చినా ధర్మం వదలకూడదు, మాట ఇచ్చితే నిలబడాలి, తల్లిదండ్రులను గౌరవించాలి, భార్యను గౌరవించాలి, అన్నదమ్ముల ప్రేమ పవిత్రం, రాజ్యానికంటే నీతి గొప్పది, శత్రువుతో కూడా మర్యాదగా ఉండాలి, మన బాధల కంటే కర్తవ్యమే ముందు. అందుకే శ్రీరామనవమి అంటే రాముడు పుట్టినరోజు మాత్రమే కాదు, మనలో ధర్మం పుట్టించుకునే రోజు కూడా అండి. జై శ్రీరామ్.